మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ఆంఫీ సర్టిఫైడ్ అయిన పిఎస్ చంద్రశేఖరరావు గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. నమస్తే. 40 years పర్సన్ ఉన్నారనుకోండి, తను ఒకవేళ ఏం చేస్తున్నాడు, ఒక నెక్స్ట్ 20 yearsలో అంటే తను ఒక 60 years వచ్చేలోపు తను ఒక 2 crores కార్పస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఆయన ఎందులో అంటే లైక్ ఏ ప్రాసెస్లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అంటారు? ఎస్ఐపి బెటర్ అంటారా, లేదంటే లంసమ్గా ఇన్వెస్ట్ చేయడం అనేది బెటర్ అంటారు? యాక్చువల్లీ మంచి క్వశ్చన్ అండి మేడం. 40 years పర్సన్ 2 కోట్లు గడించాలి కరెక్ట్. నెక్స్ట్ 20 years. 20 years అదే కదా మేడం క్వశ్చన్. సో 20 yearsలో 2 crores కార్పొరేట్స్ క్రియేట్ చేయాలంటే దే ఆర్ 2 ways అండి. ఒకటి మ్యూచువల్ ఫండ్స్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకుందాం మనం. కరెక్ట్. మ్యూచువల్ ఫండ్స్లో ఒకటి లంసమ్ ఉంటుంది, ఒకటి ఎస్ఐపి. ఎస్ఐపి మేడం ఇప్పుడు ఆ 2 స్ట్రాటజీస్ మాట్లాడుకుందాం. అంటే ఆ పర్టికులర్ 40 years పర్సన్ ఏదైనా లంసమ్ ఇన్వెస్ట్ చేయగలరా లేదా అనేది ఫస్ట్ చూసుకోవాలి, రైట్? సో ఆ పర్సన్ ఎంత మంత్లీ ఇన్కమ్ వస్తుంది, ఎంత రిస్క్ తీసుకుంటారు, అవన్నీ చూసుకుంటూ మ్యూచువల్ ఫండ్స్లో ఎప్పుడైనా స్ట్రాటజీ అనేది ప్లాన్ చేస్తుంటాము, రైట్? సో ఇప్పుడు మేడం ఆ 40% ఎవరైతే 40 years ఓల్డ్ ఉన్నారో ఆయన గురించి ఒక 2 crores క్రియేట్ చేయాలనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఆల్రెడీ ఒక కార్పస్ ఎంతో కొంత కార్పస్ క్రియేట్ చేసుకున్నారు అప్పటికి. అంటే 40 years వచ్చినప్పటికీ ఒక కూడబెట్టారు, అక్యుములేట్ చేశారు ఒక అమౌంట్. ఈ సినారియోలో 2 crores 20 yearsలో ఆయన కార్పస్ క్రియేట్ చేయాలి అనుకుంటే మేడం లంసమ్ తీసుకుందాం ఫస్ట్. లంసమ్గా ఒకవేళ ఇన్వెస్ట్ చేసి 2 కోట్లు ఆయనకి 60 సంవత్సరాలు వచ్చినప్పుడు కావాలి అనుకునేటప్పుడు ఆయన ఇన్వెస్ట్ చేయవలసిన అమౌంట్ మేడం 20,74,000 వన్ టైం. ఓకే ఓకే. ఒకేసారి లంసమ్గా ఇన్వెస్ట్ చేసేసి 20 years వదిలేసేయాలి. ఓకే. వదిలేస్తే 2 కోట్లు అనేది జనరేట్ అవుతుంది. రిటర్న్స్ ఎంత తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మళ్ళీ అదే సేమ్ ఫార్ములా, ఇన్ఫ్లేషను, రియల్ జీడిపి గ్రోత్, నామినల్ జీడిపి గ్రోత్ 12% తీసుకుంటూ మన హిస్టరీ ట్రాక్ రికార్డ్ అన్ని చూసుకున్నాం, ఆన్ యావరేజ్ ఎంత ఇస్తుందో ఆ నెంబర్ తీసుకుంటూ మనం క్యాల్కులేట్ చేసుకుంటే ఆయనకు వచ్చేది 2 కోట్లు 20 సంవత్సరాలు వస్తుంది. కరెక్ట్, రైట్? అంటే ఇక్కడ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత మేడం? 20,74,000 అమౌంట్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఓకే. అదే పర్సన్ అక్యుములేట్ చేయలేదు. ఇప్పుడు ఆ 20,74,000 ఆయన దగ్గర లేదనుకో, 40 yearsకి అప్పుడే స్టార్ట్ చేస్తున్నారు ఆయన. ఓకే. సో అలాంటి పర్సన్ ఎస్ఐపి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ప్రతి నెల క్రమబద్ధంగా ఒక అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటూ పోతే 2 కోట్లు క్రియేట్ చేయవచ్చు. అది ఎంత అమౌంట్ అంటే ఎస్ఐపి అమౌంట్ 21,800 పర్ మంత్. ఓకే, 21,800 per month. అలా 20 years చేస్తే 2 కోట్లు కార్పస్ క్రియేట్ అవుతుంది. ఓకే. ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే మేడం, మీరేం అడిగారు? 40 years పర్సన్ 60 yearsలో 2 crores కార్పస్ క్రియేట్ అయిపోతుందా, అవుతుందా అని అడిగారు స్ట్రాటజీస్. బట్ ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఆయనకి ఎంత వస్తుంది, సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత వస్తుంది, రైట్? ఎంత వస్తుంది, లేకపోతే జాబ్ సెక్యూరిటీ, రిస్క్ అపెటైట్ ఎలాగుంది, అవన్నీ చూసుకుంటూ కానీ మనం ఇంత పెద్ద అమౌంట్ 21,800 ప్రతి ఒక్కరు చేయలేరు. మీరు అన్నట్టు ఇప్పుడు 40 years తర్వాత రిటైర్మెంట్ కొంచెం ఒక 15-20 years 15 or 10 years ఆయనకు రిటైర్మెంట్ ఉందనుకోండి, అప్పుడు మీరు అన్నట్టు అంత మంత్లీ అయినా చేయకపోవచ్చు, అరేంజ్ చేయలేకపోవచ్చు. ఇప్పుడు చూడండి, మన అక్కడ ఆయన తీసుకుంది ఏంటంటే 20 years తీసుకున్నారు, అంటే 60 years వరకు పని చేస్తున్నాను అనుకుంటున్నారు. రేపు 50 years తర్వాత పని చేయలేకపోతే కరెక్ట్ స్ట్రాటజీ మళ్ళీ మారిపోతుంది. బట్ ఇక్కడ సినారియోలో మనం మాట్లాడుకునే 20 years పని చేస్తున్నాడు అనుకుందాం, 21,800 rupees పర్ మంత్ వేసుకుంటూ పోతే 2 కోట్లు క్రియేట్ చేస్తారు. మేడం ఇప్పుడు మనం ఆ లంసమ్కి ఈ సిప్కి 2 కంపేర్ చేసి చూద్దాం. 20,74,000 ఒకసారి ఇన్వెస్ట్ చేసేస్తే 20 సంవత్సరాలకి 2 కోట్లు క్రియేట్ చేస్తారు. అంటే ఇన్వెస్టెడ్ అమౌంట్ ఎంత ఇక్కడ? 20,74,000, రైట్? ఎస్ఐపి ఏమో 21,800 పర్ మంత్ మనం కడుతున్నాడా, తను 20 years కడతారు. కట్టేటప్పుడు ఆయన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత తెలుసా మేడం? 52,12,800. అంటే 30 lakhs చేంజ్ డిఫరెన్స్ వస్తుంది. కనబడుతుందా మీకు? సో
బట్ కార్పస్ ఎంత మళ్ళా సేమ్ 2 కోట్లే. సో ఇప్పుడు మీరు చెప్పండి నాకు, ఇన్వెస్ట్ చేసే అమౌంట్ పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, మీ దగ్గర 20,74,000 మీ దగ్గర ఉంది, ఓకే, మీరు 2 కోట్లు కావాలి. సో మీరు లంసమ్గా ఇన్వెస్ట్ చేస్తారా, లేకపోతే అదే డబ్బుల్ని ప్రతి నెల ఎస్ఐపి ఇలా కడతారా? అయితే లంసమే బెటర్. నాకు 30 lakhs ఇంకా ఎక్స్ట్రా పడుతుంది కదా మంత్లీ ఎస్ఐపి. సో ప్రతి ఒక్కరికి ఎవరైతే ఇలాంటి కార్పస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఎవరి దగ్గర అయితే లంసమ్ అమౌంట్ ఉందో, దాన్ని స్టాగర్డ్ వేలో మీరు 20 సంవత్సరాలు కట్టడం అనేది రాంగ్ స్ట్రాటజీ, రైట్? సో మీరు ఇదే డబ్బులు ఉండేటప్పుడు డబ్బులు లంసమ్గా పెట్టుకుంటేనే బెటర్. తక్కువ అమౌంట్తో పెద్ద కార్పస్ క్రియేట్ అవుతుంది. ప్లస్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సమయం ఉండాలి, మీకు ఎక్కువ సమయం ఉండాలి. ఇక 20 years పీరియడ్ ఉంది మీకు, అదే తక్కువ సమయంలో ఉన్నా మీకు అంత రాపోవచ్చు. సో సమయం అనేది ఎక్కువ ఉండాలి. అందుకే మేము ఎప్పుడు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ఏం చెప్తుంటాం ప్రతి ఒక్కరికి, స్టార్ట్ ఎర్లీ, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. తక్కువ పెట్టినా స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి ఎస్ఐపి అమౌంట్. సమయం ఎప్పుడైతే మనకి ఒక 20, 25, 30 years ఉంటుందో ఇలాంటి 2 crores కాదు, ఇంకా మంచి కార్పస్ క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రతి ఒక్కరు మేడం ఎవరైతే లంసమ్ కానీ ఎస్ఐపి కానీ ప్లాన్ చేసినప్పుడు, లంసమ్ ఉంది మీ దగ్గర, ఫర్ ఎగ్జాంపుల్ 25 lakhs మీ దగ్గర ఉంది, మీరు ఎస్ఐపి కూడా కట్టగలుగుతారు. సో కాంబినేషన్ ఆఫ్ బోత్ ఇన్వెస్ట్ చేయాలి. అంతేగాని ఆ లంసమ్ ఉండే డబ్బుల్ని మీరు ఎస్ఐపి కింద డివైడ్ చేసి 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు కడితే మీకు ఏం రాదు. అండ్ మనకి అమౌంట్ ఎక్కువ పడుతుంది. అండ్ మీరు అన్నట్టు ఆయన అంత వర్క్ చేయగలుగుతాడు, లేదు హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, లేదంటే అంత అమౌంట్ క్రియేట్ చేయొచ్చు లేకపోవచ్చు మంత్లీ. అది కాకుండా రిటర్న్స్ కూడా మనకు మన అకౌంట్ లో పెట్టుకుంటే లాభం, అది ఇన్వెస్ట్ చేస్తేనే కదా మనకి రిటర్న్స్ వచ్చేది. సో ఎప్పుడైతే సమయం ఉంటుందో పెట్టేసేయండి. మీ గోల్ 10 years, 15 years, 20 years ఉందనుకోండి, అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు. లంసం ఉండే డబ్బులు పెట్టాలి. కాకపోతే ఒక ఎక్స్పర్ట్ త్రూ వెళ్ళగలిస్తే మీరు మార్కెట్ సినారియోస్ చూసుకుంటూ, ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూసుకుంటూ ఎలాగ ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా డైవర్సిఫై చేసుకోవాలి అనేది చెప్పగలుగుతారు. సో ఈ విధంగా మేడం ప్రతి ఒక్కరూ ఎప్పుడైతే తక్కువ అమౌంట్ లంసమ్ ఉన్నప్పుడు అదే పెట్టేసి ఒక 2 crores కార్పస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎస్ఐపి కట్టేటప్పుడు ఆల్మోస్ట్ 30 lakhs మీరు చెప్పినట్టుగా 30 lakhs ఎక్కువ పే చేస్తుంటే 2 కోట్లు వస్తుంది. ఏది బెటర్ ఆప్షన్ మీకు? సో ఆ విధంగా మీరు ప్రతి ఒక్క ఇన్వెస్టర్ ప్లాన్ చేసుకుంటూ ఇలాంటి 2 crores 40 years ఓల్డ్ ఏజ్ పర్సన్ 20 years 2 కోట్లు కార్పస్ క్రియేట్ చేయగలిస్తే, దాంతోపాటు స్టెప్ అప్ కానీ సిప్ మధ్యన ఒక లంసమ్ అమౌంట్స్ యాడ్ చేసుకుంటూ పోయినా సరే మన కార్పస్ అనేది ఇంకా పెంచుకోవచ్చు, క్రియేట్ అవుతుంది, ఇంకా మంచిగా క్రియేట్ చేసుకోవచ్చు అండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ యువర్ సజెషన్. థ్యాంక్ యూ అండి.